మేషరాశి వారిలో ఈ యొక్క కార్తీక మాస పోలి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన గ్రహ దోషాలు తొలగి గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురుచంద్రుల సంచార స్థితి ఉండడం వలన మేషరాశి వారికి స్వర్ణాకర్షణ కాళభైరస్వామికి స్మరణ వలన ధ్యానం వలన గజకేసరి యోగము అనగా విదేశాలకు వెళ్ళాలి, విదేశీ విద్యను అభ్యసించాలి, విదేశాల్లో వ్యాపారాలు చేయాలి, విదేశాలలో ఉండబడినటువంటి జ్ఞాన సమార్జన అధికార పట్టాభిషేకాన్ని ఎలా పొందాలో మేషరాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కుజుడు కనుక వీలైతే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి ఈ శని అమావాస్య రోజున అమావాస్య సందర్భంగా పోలి అమావాస్య అవ్వడం వలన దూర వాయు జల ప్రయాణాలు అసలు పెట్టుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. యంత్రాలతో ఆయుధాలతో మీరు సాహసోపేతమైనటువంటి పనులు చేయొద్దు. ఎందుకనగా అర్ధాష్టమ కుజుడు కుజదోష ప్రభావం కారణం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక నిప్పుతో, నీటితో, గాలితో, ఆయుధాలతో, యంత్రాలతో, మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటతో కూడా చాలా జాగ్రత్త అవసరం. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు మీకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. పోతే 6వ స్థానంలో కేతు. రేపేం జరగబోతుందో మీరు అంచనా వేయడంలో మేషరాశి వారు ముందు వరుసలో ఉంటారు. అష్టమంలో బుధాదిత్య రాజయోగం. అలాగనే మీరు ట్రాఫిక్ చలానాలను కానీ, కరెంటు బిల్లుల విషయంలో కానీ ప్రభుత్వపు యొక్క అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండి తీరాలి. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలాగనే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన, అనవసరమైనటువంటి ఆలోచన చేయడం వలన, నిద్రలేని రాత్రులు గడపడం వలన, అసలు ఇది చలికాలం అవ్వడం వలన పెరాలసిస్ లాంటి వ్యాధులు, నరాల బలహీనత, ముక్కు చెవికి సంబంధించిన బాధలు, అదే కాకుండా కూడా మీకు వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. చల్లనీళ్ళ స్నానం చేసేటప్పుడు మీ యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి స్నానం చేయగలగాలి. అదే కాకుండా కూడా ఈ అష్టమి, శనివారం అమావాస్య, ఆదివారం అమావాస్య రోజున వీలైనంత వరకు ఈ పూజా మందిరంలో ఈ వెన్నతో దీపం పెట్టేటువంటి కాల సమయంలో ఒక ఎర్రటి క్లాతును పరిచి కందిపప్పును కానీ కందులను కానీ పోసి ఈ దీపాన్ని ఉంచి ఆ తదనంతర పూజ అయిపోయిన తర్వాత ప్రవహించే నీటిలో కలపడం కానీ, బ్రాహ్మణుడికి వస్త్రంతో కలిగి దానం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారు కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వృషభ రాశిలోనే గురుచంద్రుల సంచార స్థితి ఉండడం వలన గజకేసరి యోగం స్వాగతం పలకడానికి విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విదేశాలకు వెళ్ళాలి, ఆధ్యాత్మిక చింతనగా ఉండాలి అనుకుంటున్నంత వారికి మీరు గట్టి ప్రయత్నం చేయగలిగితే విజయం వృషభ రాశి వారి సొంతం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వీలైనంత వరకు ప్రేమపూర్వకంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగనే రాగద్వేషాలకు దూరంగా ఉండగలిగినట్లయితే స్థిరాస్తులు, చరాస్తులు
మీ సొంతమైతే అని చెప్పి గమనించాలి. అలాగనే సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, పిల్లల యొక్క భవిష్యత్తులు, పిల్లల యొక్క ఆదాయ వ్యవహారాలపైన మీరు దృష్టి సాధించడం వలన మీ యొక్క ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. సప్తమంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలం. ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, మీరు అనుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో మంచి ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అష్టమంలో శుక్రుడు ఉండడం వలన మీ యొక్క వాహనాలు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు ఎంతో భద్రపరచుకోగలగాలి. లేకపోతే కొంత ధనాన్ని, వస్తువులను మీరు కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని, లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీ ఓపిక, మీ పట్టుదల, సహనమే మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ అష్టమి రోజున, ఈ పోలి అమావాస్య సందర్భంగా ఒక తెలుపు క్లాతు పైన నవధాన్యమును లేకపోతే బొబ్బర్లను పోసి ఈ యొక్క వెన్నతో కలిపిన దీపాన్ని పెట్టి మనస్ఫూర్తిగా భగవంతుడికి అభిషేకం చేసుకొని ప్రవహించే నీటిలో కలపండి. కుదరలేదు పక్షులకు వేయండి, కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మీ జాతకంలో ఉన్న గ్రహ దోషం తొలగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు ఈ కార్తీక మాస పోలి అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదమును కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడము, కుజుడు నీచభంగ రాజయోగం కలడం వలన ధనపరమైనటువంటి దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. స్థిరాస్తులు, చరాస్తులను కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి. లేకపోతే అప్పనంగా బంధువులని, మిత్రులని, సన్నిహితులని లేనిపోని పేర్లు, బంధుత్వాలు కలుపుకొని నయవంచనకు మిమ్మల్ని గురి చేసి ఆ డబ్బులు ఇవ్వకపోగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ కేతు. కాకపోతే మిథున రాశి వారి అదృష్టం ఏంటంటే బుధుడు రాశాధిపతి అవడం వలన ఈరోజు ఏంటి, రేపేంటి, భవిష్యత్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు లెక్కలు చేసుకుంటూ ఉంటారు. కనుకనే మీ ముందు చూపే మీ విజయానికి తొలిమెట్టుగా గమనించాలి. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. నూతన పెట్టుబడులు, వ్యాపారాలు, సంస్థలు, ఆకర్షణీయమైనటువంటి లోన్స్ మీకు రావడము, గతంలో ఉండబడిన కష్టానికి ఫలితం మంచి కాలం అని చెప్పి భావించగలగాలి. నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, విలువైన వస్తువులు, విలాసవంతమైన జీవితం గడపడానికి మిథున రాశి వారికి ఇది చాలా మంచి కాలము. అలాంటి ఆస్వాదించబోతున్నారని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శని, రాజ్యస్థానంలో రాహు సంచరించడం వలన మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క నీతి, నిజాయితీ, ధర్మము, యజ్ఞము, యాగమే మీకు మరొక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారని చెప్పి గమనించాలి. వ్యయంలో గురువు సంచారం చేయడం వలన కొద్దిపాటి సత్కర్మ చైవ సత్ఫలిత, దుష్కర్మ చైవ దుష్ఫలిత అన్నట్టుగా గతంలో మీరు చేసిన మంచి ఫలితం వలన ఇప్పుడు గడ్డు కాలంగా ఉన్నను వాటి విజయానికి తొలిమెట్లు వేసే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు కూడా మీరు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, కార్యక్రమాలను, సత్సంగంలో పాల్గొనడం వలన రాబోయే కాలం అంతా కూడా మిథున రాశి వారికి సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి. కనుక ఈ అష్టమి రోజున, ఈ పోలి అమావాస్య రోజున వీలైనంత వరకు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రం పైన నవధాన్యాలను ఏర్పాటు చేసి, కొత్త మూకుడును ఏర్పాటు చేసి, ఈ వెన్నతో దీపం పెట్టి పూజ అయిన తదనంతరము పక్షులకు దానం చేయడం కానీ, ప్రవహించే నీటిలో సమర్పించడం కానీ, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన మిథున రాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారు
ఈ కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి కుజదోషము, అష్టమ స్థానంలో శని దోషం తొలగిపోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి అధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు నీచంగా సంచారం చేయడము, అదే కాకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. ఆవేశపడి పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చి చేశారా, రాబోయే కాలం ఇబ్బంది కాలం. కనుక కాలం అనుకూలంగా లేనప్పుడు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, పెద్దవారి యొక్క మాటలు వినడం, సక్సెస్ అయినటువంటి వారి యొక్క సలహాలు సూచనలు అవసరం వలన సమయం వృధా కాకుండా, ధనం వృధా కాకుండా మనం చేస్తున్న పనులలో ఒక ఏకాగ్రతను సాధించడం వలన రాబోయే కాలము మంచి కాలము అని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు, సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క కెరియర్ని తీర్చిదిద్దడంలో కర్కాటక రాశి వారికి కొద్దిపాటి సమయం కేటాయించాలని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన విలాసాలు, విందులు, అనేక దూర ప్రాంతాలలో వెళ్ళేటువంటి వారందరూ కూడా దయచేసి ధనం, సమయం రెండింటినీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేకపోతే విందులని, వినోదాలని అప్పులపాలయ్యే అవకాశం చాలా అధికంగా ఉంది. అష్టమంలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన, అదే కాకుండా భాగ్యస్థానంలో రాహు యోగదాయకం, లాభస్థానంలో గురువు ఉండడం వలన ఇలాంటి ఒకవైపు శని దోషం, కుజదోషం, గ్రహయోగం అన్ని పక్కపక్కలో ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో తెలుపు వస్త్రం పైన బియ్యాన్ని కానీ నవధాన్యాలను కానీ వేసి ఈ యొక్క ప్రమిదలో విశేషమైనటువంటి ఆ వెన్నను వేసి దీపాన్ని వెలిగించి మనసారా భగవంతుడికి పూజ కార్యక్రమం చేసుకొని దానము చేయడం వలన ఆనందం మీ సొంతమవుతుంది. పక్షులు తినడం వలన మీకు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అదే కాకుండా ప్రవహించే నీటిలో కలపడం వలన విదేశీయానం కర్కాటక రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారు కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మో, మే, మో, టా, టే, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశికి అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు. రాశాధిపతి అర్ధాష్టమంలో ఉండడం, ఈ రాశాధిపతి మిత్రుడైనటువంటి బుధుడు కూడా అర్ధాష్టమంలో ఉండడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య సందర్భంగా దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కారణం ఏమిటనగా ప్రమాదాలు పొంచి ఉండడం, జలగండం, నీటిగండం, శత్రుగండం పొంచి ఉండడం, యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు. ప్రభుత్వ అధికారులతో, అనేక మందితో మీ నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడడం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఫ్యూచర్లో అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. నూతనంగా వివాహం వారికి సంతాన యోగం, పిల్లలకు బంగారాభరణాలు, షేర్లు, స్థిరాస్తులు, చరాస్తులు కొనించాలని మీ కోరిక నెరవేరబోతుంది. సప్తమంలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన దయచేసి పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారే మీకు శత్రువులు అవుతారు అని చెప్పి
గమనించాలి. సింహరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరోయ్. విశేషం ఏమిటి అంటే ఇంట్లోనే తల్లిదండ్రుల రూపంలో, భార్యా పిల్లల రూపంలో, పనిచేసే వారి రూపంలో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కొన్ని అధిక ఆలోచనలు, అధిక శ్రమ చేయాలి, ఏదో సాధించాలనే కారణం చేత వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు విశ్రాంతి లేని కారణం చేత నరాల బలహీనత అనే వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో గురుచంద్రుల సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నత స్థితి, రాజసన్మానము, గజ సన్మానము, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీరు వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. నూతనమైన పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరూ కూడా కొంతకాలం పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఈ అష్టమి రోజున, ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఒక ఎరుపు క్లాతులో నవధాన్యాలను ఏర్పాటు చేసి అందులో ఈ యొక్క వెన్నతో కలిపినటువంటి దీపాన్ని వెలిగించి మనసారా భగవంతుడికి పూజ చేయడము, వీటిని దానం చేయడం కానీ ప్రవహించే నీటిలో కలపడం వలన రుణ, రోగ, శత్రువులు, అంతర్గతమైన బహిర్గతమైన శత్రువులు తొలగిపోతారని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, తృతీయంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, గురువులతో, సహ కుటుంబ సభ్యులతో, సహ ఉద్యోగస్తులతో, మిత్రులతో వీలైనంత వరకు గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. మీకు ఎన్ని తెలిసినను పెద్దవారి దగ్గర మౌనంగా ఉండండి, వినయంగా ఉండండి. ఇంకా మీరు మరో మెట్టు ఎదగడానికి వారిచ్చే సలహాలు, సూచనలు ఉపయోగపడతాయంటే స్వీకరించండి, లేకుంటే లేదు. కానీ వారికన్నా ముందర మీరు 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారనుకోండి, అసలు విషయం తెలియక ఆ యొక్క సక్సెస్ సూత్రాలను కూడా మీరు వినకుండా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్ర భగవానుడు నూతనమైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, బంగారాభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడతాయి. కాకపోతే వాటిపైన మీకు పూర్తి అవగాహన ఉన్నట్లయితేనే పెట్టుబడులు పెట్టండి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, షేర్లు కొనేటప్పుడు, ప్రేమించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు పెద్దవారు. తెలియకుండా చేసావా సర్వము పోవడమే కాకుండా భవిష్యత్తు గుండు సున్నా అయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఆరోగ్యము, బంధుమిత్రులు, స్నేహితులు, ప్రేమ వివాహాలు, పర వ్యక్తులతో అంతర్గత సమాచారాల్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురుచంద్రుల కలయిక ఉండడం వల్ల భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ధర్మ మార్గాన్ని ఎంచుకోండి, అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోండి. అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. అలా లాభస్థానంలో కుజుడు కూడా ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు కన్యరాశి వారి సొంతం అవ్వబోతున్నాయి. కనుక ఈ గ్రహాల్లో ఉండబడ్డ దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్లయితే ఒక ఆకుపచ్చ రంగు క్లాత్ పైన పెసలను కానీ లేకుంటే నవధాన్యాలను కలిపిపోసి ఈ యొక్క వెన్నతో కలిపినటువంటి దీపాన్ని పెట్టి భగవంతుడికి యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేయించుకొని దానం చేస్తే పుణ్యం, పక్షులకు వేస్తే ఐశ్వర్యం, నీటిలో కలిపితే ఆరోగ్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా చేయండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి. తులారాశి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం అమావాస్య, ఆదివారం అమావాస్య సందర్భంగా
ఎలాంటి విధి పాటించాలో, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి మరియు బుధ సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగాలలో చాలా మంచి కాలము, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశము, అలాగనే విశేషమైనటువంటి ప్రమోషన్స్, అనేక రకాల మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రభుత్వం యొక్క సహకారాలు, బ్యాంకు లోన్లు, లావాదేవీలు, పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. అలాగే 3వ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, సహచరులతో, మిత్రులతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మర్యాదపూర్వకంగా ఉండగలిగినట్లయితే ధనం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం తులారాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో శని భగవానుడు వక్ర గమన సంచార స్థితితో స్వక్షత్రకంగా ఉండడం వలన వివాహమైన దంపతులకు సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క స్థిర చరాస్తులు కూడబెట్టాలి, సంపాదించాలి అనేటువంటి మీ కోరిక చిరకాల కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి. యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో కానీ, కింద అధికారులతో కానీ, పనిచేసేటువంటి తోటి వారితో కూడా దయచేసి దురుసు ప్రవర్తన ఇది అంత మరి సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రమోషను, పట్టుదల, ఐశ్వర్యము, ఆనందము మీ సొంతం కాబోతున్నాయి. వీటి అనుకుంటున్న అన్నిటినీ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక తెలుపు రంగు క్లాత్లో బొబ్బర్లను లేకపోతే నవధాన్యాలను కలిపి ఒక కొత్త ప్రమిదలో వెన్నను పెట్టి దీపాన్ని వెలిగించి భగవంతుడికి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని దానం చేయడం కానీ, పక్షులకు వేయడం కానీ, నదిలో వేయడం కానీ చేసినట్లయితే తులారాశి వారికి ఏకచక్రే మహాభోగి అనే యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం, ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి రోజున ఎలాంటి విధానం పాటించడం వలన యోగం వీరి సొంతమవుతుందో, దురదృష్టం ఎలా దూరం అయిపోతుందో, సకల కర్మలు ఎలా నివారించబడతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డ, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, నూతనమైనటువంటి ల్యాప్టాప్లు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు, గృహంలో ఉపయోగపడే వస్తువుల్ని కొనుగోలు చేయడంలో అందమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. తృతీయంలో శని భగవానుడు సంచారం చేయడం వలన మిత్రులతో, సహచరులతో, పై అధికారులతో, కింద స్థాయి ఉద్యోగస్తులతో, తల్లిదండ్రులతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు శత్రుత్వం పనికిరాదు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాహు ఎక్కువ శాతంగా అధికంగా ఆలోచించడం, ఎదుటి వ్యక్తుల యొక్క భవిష్యత్తులో అనేక రకాల మార్పులు కలుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు మార్పు కలగట్లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేయడం వల్ల నరాల బలహీనత, కంటి సమస్య, వెన్నెముక సమస్య, శరీరంలో రక్తంలో మార్పులు, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు నదికి
సమస్యకు దూరంగా ఉండి తీరాలట. కారణం ఏంటంటే నది ఎప్పుడు ఎలా ప్రవహిస్తుందో తెలియదు, సమస్య అనేది ఏ మూల నుంచి ఎలా పొంచి ఉంటుందో రెండు కూడా తెలియదు. కనుక మనం కాలానికే వదిలేసి మన పని మనం ధర్మబద్ధంగా చేసుకుంటూ పోతూ ఉంటే నదిలో నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనోధైర్యం, సంకల్ప బలమే మనల్ని విజయానికి తొలిమెట్లు కలిగిస్తాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, పెట్టుబడులలో కొన్ని నూతనమైన కార్యక్రమం ప్రారంభించాలి అనుకుంటున్న కాల సమయంలో మన దగ్గర ఉండబడిన సమయం, ధనానికి, సమయానికి అనుకూలంగా పెట్టుబడులు పెట్టుకోండి. ఎక్కువగా ఆలోచించి ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడము, అధిక సమయాన్ని పెట్టడం వలన అనుకున్నంత విజయం రాకపోతే అప్పుడు నిరాశ, నిస్పృహ, అనేక రకాల ఇబ్బందులకు మీరే కేంద్ర బిందువు అవుతారో అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు నీచభంగ రాజయోగంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటమాడవద్దు. మాటలు మాట్లాడేటప్పుడు ఓపిక, పట్టుదల, సహనం అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఒక పసుపు రంగు జాకెట్ పీస్ని తీసుకొని, ఇలాంటి క్లాత్ను, చీరను తీసుకొని అందులో నవధాన్యాలను కొద్దిపాటి ఎక్కువగా శనగలను కానీ శనగపప్పు కానీ వేసి ఈ యొక్క వెన్నతో దీపం పెట్టి భగవంతుడికి యథాశక్తిగా షోడశ ఉపచార పూజ కార్యక్రమం చేసుకొని దానం చేయడం వలన యోగం కలుగుతుంది. పక్షులకు వేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. నదిలో కలపడం వలన ఆనందం ధనుసు రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఒకవైపు ఏలనాటి శని శివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు కార్తీక మాస బహుళాష్టమి, శనివారంతో కూడుకున్న, ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషమైనటువంటి బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అనే అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఏలనాటి శని శివరార్ధ సంచార స్థితిలో ఉంటూ కార్తీక మాసంలో ఇది శని యొక్క ప్రభావానికి చివరి కార్తీక మాసం అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఇప్పుడు చేసే ఏదైనా కార్యక్రమము రాబోయే కాలానికి, మంచి కాలానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి. వీరికి 2వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహు, 5వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వెళ్ళాలన్నా వెళ్ళకూడదా, చేయాలన్నా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటిది తర్జనా భర్జన జరిగేటువంటి కాలం ఇది. కొంతకాలము మీరు మౌనంగా ఉండడమే ఉత్తమోత్తమం. ఎందుకనగా సంవత్సరానికి చివరిగా రావడం జరిగింది. 2025కు మీకు మంచి కాలం రాబోతుంది. అటు ఏప్రిల్ నెల నుండి శని భగవాన్ కూడా వెళ్ళిపోతున్నాడు. కనుక కొంతకాలము మౌనంగా ఉండడం, డబ్బులను, సమయాన్ని వృధా చేసుకోకుండా ఆరోగ్యం పైన దృష్టి సాధించడం వలన మంచి కాలం మీ సొంతమవుతుందని చెప్పారు. కుజుడు అష్టమంలో కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగం ఉండడం వలన అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా ఉండడం, వీలైనంత వరకు ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం, అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారానికి ఇంకొంచెం దూరంగా ఉండడం, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందున యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటం పనికిరాదు. నీటి గండం, జలగండం, వాయుగండాలు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొట్టిబెట్టాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన చదువు, ఏకాగ్రత, ధర్మబద్ధము, ఆధ్యాత్మికత, గురువుల యొక్క మాట వినడము, సక్సెస్ వారి యొక్క సూత్రాలు తెలుసుకోవడం వలన రాజయోగం మీ సొంతం కాబోతుంది. వ్యయంలో శుక్రుడు ఉండడం వలన బంగారు ఆభరణాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు,
విలాసవంతం జీవితం గడపాలి అనేటువంటి దానికి డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అష్టమి రోజున, అమావాస్య రోజున ఒక తెలుపు రంగు క్లాత్ కానీ, లేకపోతే నీలం రంగు క్లాత్ కానీ, లేదా అయ్యప్ప స్వాములకు కానీ వస్త్రాలు ఇప్పించడం, వీలైతే ఇంట్లో అయ్యప్ప స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేయించి భిక్షను ఏర్పాటు చేయడం వలన సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యము తొలగి ఆనందము ఈ మకర రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చేటువంటి కార్తీక మాసం అవ్వడం వలన కార్తీక మాసంలో బహుళాష్టమి, శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశిలోనే స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి ఉండడం, 2వ స్థానంలో రాహు సంచారం చేయడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి కారణం వలన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు విందులని, వినోదాలని, పొగడ్తలకు వెళ్ళడం, ఆడంబరాలకు వెళ్ళడం, ఆవేశానికి వెళ్ళకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, మెడిటేషను, పక్షులకు, ఆవులకు ఆహారాన్ని దానం, ధర్మాన్ని చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు దూరం అవుతాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి ఉండడం వలన దయచేసి క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు. అంటే అన్నీ అనుకూలించట్టే కనపడుతుంటాయి, కానీ వెళ్ళిపోయిన ధనం తిరిగి రాదు అని చెప్పి గమనించాలి. కనుక నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మనకు ఎన్ని తెలిసినా కాలం బలమైనటువంటిది. కాలం ఏదైతే చెప్తుందో అది సత్యమైనటువంటి పని. ఇక కాలం నిర్ణయిస్తుందని చెప్పి పెద్దవారు చెప్తుంటారు. కాలానికి అనుకూలంగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని, ధనాన్ని, సమయాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలుగా ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. అలాగనే ఉద్యోగంలో ఉండబడే ప్రమోషన్స్ రావడము, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఇంటికి ఉపయోగపడేటువంటి ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కొనుక్కొని ఇంటిని సుందరంగా అలంకరించాలి అని మీ కోరిక నెరవేరబోతుంది. ఇంకనూ మీరు గ్రహదోషం తొలగి శని యొక్క ప్రభావం తొలగాలి అన్నట్లయితే మనకు ఇది అయ్యప్ప స్వాముల యొక్క సీజన్ కావడం వలన వారందరూ నలుపు వస్త్రాలు ధరించింటారు కనుక వారితో ఇంట్లో పూజ చేయించుకోవడం కానీ, యథాశక్తిగా వారికి ఆహార ప్రసాదాన్ని భిక్షను ఏర్పాటు చేయడం వలన కర్మ నివారణ కలిగి గ్రహయోగం కుంభరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారు కార్తీక మాస బహుళాష్టమి, శనివారంతో కూడుకున్న, ఆదివారంతో కూడుకున్న అమావాస్య రోజున ఎలాంటి విధిని పాటించాలి? ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు ఉండడం, వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు ఎలా తొలగించుకొని ఎలా ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. దే, దు, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రాహు, తృతీయంలో
గురు సంచార స్థితి. 5వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగంలో ఉండడం. 7వ స్థానంలో కేతు సంచార స్థితి. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగము. రాజ్యస్థానంలో శుక్రుడు. వ్యయంలో శని భగవానుడు. అంటే 5 గ్రహాలు యోగించడం, 4 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన చిన్న చిన్న విషయాలలో ఒత్తిడి. మీరు ఏదైతే అనుకుంటారో పని అవుతుంది, కానీ అయ్యేంత వరకు ఏదో తెలియని ఆందోళన. కష్టే ఫలి, అంటే ఎంతో కష్టపడితే కానీ ఆ పని అవ్వకపోవడం. పని అవుతుందనే విషయం తెలుసు మీకు, అయినా అనేక రకాల ఆటంకాలు, అనేక రకాల ఇబ్బందులు. అందుకే చెప్తారు పెద్దవారు, సత్కర్మ చైవ సత్ఫలితః, దుష్కర్మ చైవ దుష్ఫలితః అంటారు. గతంలో మీరు మంచి చేసి ఉండింటే ఇప్పుడు మీకు ఆ పుణ్యము, భక్తి, దానం ఉపయోగపడి విజయం మీ సొంతం అవుతుంది. గతంలో ఏమైనా అనుకూలంగా లేని పనులు చేసినట్లయితే ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చి మీరు ఏదైతే అనుకుంటారో అవి జరగకపోవడం, అనారోగ్యము, ఇబ్బంది పరిచే పరిస్థితి ఉంటుంది. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అదే కాకుండా యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటం ఆడవద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు తస్మాత్ జాగ్రత్త. కనుక వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి కాలము రాబోతుంది. సహ ఉద్యోగస్తులతో, తల్లిదండ్రులతో, గురువులతో, తోటి వారితో మీరు వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, వేలకు తినండి, వేలకు సూర్య నమస్కారం చేసే ప్రయత్నం చేయండి. పక్షులకు, జంతువులకు ఆహారాన్ని దానం చేసే ప్రయత్నం చేయండి. కర్మను దానం చేసుకోవడం వలన లేని అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మనకి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే కాల సమయం కనుక వీలైతే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం, లేకపోతే గురుస్వాములకు కానీ ఆ అయ్యప్ప స్వాములకు పాదపూజ చేయడం, వారికి పూజా కార్యక్రమం చేసుకుంటే వారికి సేవా కార్యక్రమం చేయడం, భిక్షను ఏర్పాటు చేసుకోవడం, తిన్న తర్వాత ఆ యొక్క స్వామివారి యొక్క సేవను మీరు సేవ చేయగలిగినట్లయితే అయ్యప్ప స్వామివారి యొక్క సేవలో, పల్లకి సేవలో కానీ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల గ్రహదోషం తొలగి ఐశ్వర్యం, యోగం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారు కార్తీక మాస బహుళాష్టమి, శనివారం అమావాస్య, ఆదివారం అమావాస్య ఉండగా ఒకవైపు కుజుడు యొక్క దోషాన్ని, అర్ధాశ్రమ శని దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే రవి బుధులు కలిసి సంచారం చేయడము, ఒకవైపు బుధాదిత్య రాజయోగం, మరొక వైపు రాశిలోని రవి సంచారం చేయడం వలన ఆవేశము, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు, అలసట, ఆరోగ్యము, వాతావరణానికి అనుకూలంగా లేని పదార్థాలు భోజనం చేయడం వలన జలుబు సమస్యలు, కాళ్ళ నొప్పులు, రక్తహీనత అనేటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు ఇలాంటి తలనొప్పి, అనారోగ్యము, సీజనల్గా వచ్చే వ్యాధులు వీళ్ళని వెంటాడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే సూర్య నమస్కారం, సూర్య ఆసనాలు, వీలైనంత వరకు అర్ఘ్యాన్ని వదిలేయడం వలన సంపూర్ణ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు కలిగి, డి విటమిన్ శక్తి కలిగి, బుద్ధి, జ్ఞానము, దేహము, ఆరోగ్య పరిస్థితి ఉండడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పి గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు పరీక్షలకు సిద్ధమవ్వడం, ఉద్యోగ ప్రయత్నంలో గట్టి ప్రయత్నం చేయడము, అలాగే మంచి సక్సెస్ అయిన వారి యొక్క సలహాలు, సూచనలు పాటించడం వలన మీకు కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన వస్తువులు అంటే ల్యాప్టాప్లు, ఫోన్లు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయాలు, విక్రయాలు అంటే నూతన వస్తు లాభం ఈ వృశ్చిక రాశి వారికి ఉందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణం వలన చిన్న విషయాలకు ఆందోళన, ఎవరో ఏదో అంటున్నారని, లేకుంటే భ్రమలో జీవనాన్ని పొందడమో,
లేకుంటే అభద్రతా భావంగా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. వీలైనంత వరకు ధర్మంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, నోటిని జాగ్రత్తగా పెట్టుకోండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్తము. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. జలగండం పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో రాహు ఉండడం వలన అటు తల్లిదండ్రులతో ఈ కలిగిన సంతానంతో వీలైనంత వరకు మృదు స్వభావమైనటువంటి చర్చనే పెట్టుకోండి. ఆవేశపడదు అనొద్దు. దీనివల్ల అనర్థం కలిగి కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో గురుచంద్రుల సంచార స్థితి ఉండడం వలన నూతనమైన ఉద్యోగాలు, చదువులు, ఎడ్యుకేషన్స్, పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్ చేసేటువంటి వారికి ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన కొత్త కొత్త విషయాలు ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో ఉన్నత ప్రమోషన్స్ మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు నీచబడడం వలన దయచేసి ప్రేమ వివాహాలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు ఎతి వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి భ్రమలోకి వెళ్ళారా. వివాహమైన దంపతులు భార్యాభర్తల మధ్యలో, ప్రేమికుల మధ్యలో మూడో వ్యక్తులు దూరి మీ యొక్క పచ్చటి యొక్క స్నేహాన్ని, బంధుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు రహస్య సమయాలకు, రహస్య చర్చలకు, రహస్య లావాదేవీలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఎరుపు రంగు క్లాత్ పైన గోధుమలను, అలా నవధాన్యాలను, శక్తి కలిగితే, శక్తి లేదు కందులను ఉంచి ప్రమిదను ఏర్పాటు చేసి వెన్నను వేసి దీపాన్ని వెలిగించి భగవంతుడికి యథాశక్తిగా పూజ చేసుకొని దానం, జలం, పక్షులకు దానం చేయడం వలన గ్రహదోషము తొలగి యోగము మీ సొంతం అవుతుందని చెప్పి